వినగలిగితే ఇంకొద్దిగా బాగుంటుందని ఆశపడతా ఉన్నాం. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాం. గతించిన వారమంతా కూడా గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనలను దీవించి కాచి కాపాడి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి తప్పించుకుంటా వచ్చి ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కనుక మొదటిగా మనము గతించినటువంటి సంవత్సరంలో జరిగినటువంటి విషయాలను ఒకసారి మనము ఆలోచిద్దాం. 2024 సంవత్సరం గతించినటువంటి సంవత్సరం గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అంటే అసలు ఎలా జరిగింది 2024 సంవత్సరం. మరి 2024 సంవత్సరం జరిగి గతించిపోయింది. మనం 2025 పరిశీలన చేసుకోవటం మంచిది అనమాట. మనం 2025 సంవత్సరంలోనికి వెళ్ళే ముందు అంటే వచ్చేసాము, అయితే ఇంకా మనకి ప్రారంభంలోనే ఉన్నాం కనుక మరి ఈ యొక్క 2025 సంవత్సరాన్ని మనము 12 నెలలు ఉన్నాయి, 365 రోజులు ఉన్నాయి, 52 వారాలు ఉన్నాయి. మరి ప్రతిరోజు శ్రేష్టమైనదే దేవుని యొక్క దృష్టిలో. ఆయన అన్ని దినాలను మంచిగానే చేశాడు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిలో అనుదిన జీవితంలో మనం ఏం చేయాల్సి ఉన్నామో అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఇది ఒక రివ్యూ అనుకోవాలా. ఈ రివ్యూ అనుకోవటం మంచిది అనమాట. మరి అక్కడ చదువుతూ ఉన్నాను చూడండి. 2024లో దేవునితో నా వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది. 2024 సంవత్సరం అంతట్లో దేవునితో నా యొక్క వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది. వ్యక్తిగత సంబంధం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు దేవునితోటి నాకు సంబంధం ఉంటే నేను 52 వారాలు దేవుని యొక్క సన్నిధిలోనే ఉంటా. లేదు కొన్ని అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పరిస్థితులు ఏమైనా కావచ్చు, మరి విద్యార్థులైతే వాళ్ళకి పరీక్షలు రావచ్చు. సో ఇలాంటి ఏమైనా కానీ మ్యాక్సిమం నేను దేవుని సన్నిధిలో గడపటానికి నా సమయాన్ని ఎంతవరకు వెచ్చించాను. నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నా వాక్య ధ్యానం ఎలా ఉంది, నా ప్రార్థనా జీవితం, మీ ప్రార్థనా జీవితం ఎలా అనిపించింది 2024 సంవత్సరంలో. రోజుకు ఒకసారన్నా కనీసం ఒక 10 నిమిషాలన్నా లేదా 5 నిమిషాలన్నా మీరు కూర్చొని ప్రార్థన చేసుకోగలిగారా. అనుదిన జీవితంలో మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది. తర్వాత వాక్య ధ్యానం, కనీసం మీరు సంవత్సరానికి మనం ఒక బైబిల్ మొత్తాన్ని చదవటానికి ప్లాన్లు ఉన్నాయి మనకి. ఈ యొక్క లోకంలో మనకి ఇంటర్నెట్లో కానీ లేకపోతే మనం ఎక్కడైనా కానీ ఒక సంవత్సరంలో బైబిల్ చదవటానికి వీలయ్యేటువంటి కొన్ని ప్రణాళికలు ప్లాన్లు ఉన్నాయి అన్నమాట. ఒకవేళ అలా చదవలేకపోయినా కనీసం మనం కొత్త నిబంధన అయినా కానీ చదవచ్చు. కొత్త నిబంధన గనక మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే అది మనం ఒక నెల రోజులు ఈజీగా పూర్తి చేయొచ్చు అన్నమాట. సరే, ఒకవేళ కొత్త నిబంధన వరకే మనం అనుకుందాం, కొత్త నిబంధన వరకైనా కానీ పూర్తిగా బైబిల్ చదవగలిగారా ఒక్కసారన్నా? సరే పోనీ రోజుకి ఒక పేజ్ అన్నా చదవగలిగారా? రోజుకి ఒక్క పేజ్ అన్నా మీరు చదవగలిగారా? మరి మీకున్నటువంటి ఒకవేళ నేను చాలా బిజీగా ఉంటాను, నా పనులతోటి నేను చాలా బిజీగా ఉంటానని నీకు అనిపిస్తే దేవుని వాక్యం చదవలేనంత బిజీగా ఉన్నామా? న్యూస్ పేపర్ చదువుతున్నాం కదా మనం. న్యూస్ పేపర్ చదవగలిగినప్పుడు బైబిల్ వాక్యాన్ని ఒక పేపర్ని మనం చదవలేకపోయాము అంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే మనం మనసు దాని కొరకు నిలపలేకపోయామని అర్థం అన్నమాట. తర్వాత నా పట్ల దేవుని చిత్తం మరింత తేటపడిందా, నా జీవిత లక్ష్యం స్పష్టంగా తెలుసుకున్నానా? నా జీవిత లక్ష్యం, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది, జీవితం మీద ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటి ఆ లక్ష్యం అంటే, మీరు కనుక విద్యార్థులైతే ఉద్యోగం సాధించడం అనేదే లక్ష్యం. ఉద్యోగం వచ్చిన వాళ్ళైతే కుటుంబాన్ని మరి చక్కగా పోషించుకోవటం అనేదే లక్ష్యం, పిల్లల్ని పెంచుకోవటం అనేదే లక్ష్యం. ఒకవేళ ఆ స్థితి కూడా దాటినటువంటి వాళ్ళైతే మరి ఇంకా ఆ తర్వాత ఇంకేముంటాయి చెప్పండి? ఆ తర్వాత ఇంకేముంటాయి? ఇంకా ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేశారు. ఆ తర్వాత లక్ష్యం ఏముంటుంది చెప్పండి? ఆ తర్వాత నుంచి అనారోగ్యం అనే ఒక లక్ష్యం ఉంటుంది కదా. ఇంకా నువ్వు వద్దు కాదు అనుకున్న అనారోగ్యం అనేది నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది బీపీ అయినా, షుగర్ అయినా, గ్యాస్ట్రిక్ అయినా, ఇంకా రకరకాలైనటువంటి రోగాలు ఏమైనా ఉంటాయి, ఇంకా వాటి చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం.
కాబట్టి మన యొక్క జీవితం అనేటువంటిది మన యొక్క జీవిత లక్ష్యం అనేటువంటిది అసలు మీరు కనుక్కోగలిగారా? మీ జీవిత లక్ష్యం ఏంటి? ఈ భూలోకంలో మనిషిని దేవుడు తయారు చేశాడు అంటే గ్యారంటీగా మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. దేవుడు ఇప్పుడు నా గురించి ఒక లక్ష్యం ఉంటుంది దేవుడికి, మీ గురించి ఒక లక్ష్యం ఉంటుంది దేవుడికి. ఒక పర్పస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ భూలోకంలోనికి నువ్వు మనిషిగా పుట్టావు అంటేనే నీకు ఒక పర్పస్ అనేది ఉంటుంది. చాలామంది ప్రజలు అసలు వాళ్ళ యొక్క పర్పస్ అనేటువంటిది ఏందో తెలుసుకోకుండానే వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను. యేసు ప్రభు వారికి మార్గాన్ని సిద్ధపరచడానికి బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చాడు ఈ లోకానికి కదా. బాప్తిసం ఇచ్చే యోహాను ఈ భూలోకంలో పుట్టాడు. బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పర్పస్ ఏంటి? బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రభు మార్గం సిద్ధపరచడం వరకే అతని యొక్క లక్ష్యం. ఆ తర్వాత శిరశ్ఛేదనం చేయబడ్డాడు, చనిపోయాడు, అయిపోయింది. ఏది ఏమైనా కానీ బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క లక్ష్యం ఏంటంటే ప్రభు మార్గం సిద్ధపరచడం అనేది అతని యొక్క లక్ష్యం. అతని లక్ష్యం అయిపోయింది. ఇంకా అతని జీవితం తర్వాత మరి పిల్లలు పుట్టారా, తర్వాత వాళ్ళని పెద్దలు చేశారా, అవన్నీ అనవసరం. దేవుడు ఒక లక్ష్యంతో భూమి మీద మనల్ని ఉంచుతాడు. ఆ లక్ష్యం అనేటువంటిది మన జీవితం ద్వారా నెరవేరిందా లేదా, అంతే. అదొకటి మనం ఆలోచించాలి. తర్వాత అసలు ఆ విషయంపై నేను మనసు పెట్టాను, అసలు నా లక్ష్యం ఏందని ఆలోచించావా? ప్రస్తుత జీవిత గమనం దేవుని చిత్తానుకూలంగానే ఉందా? మీరు జీవించేటువంటి జీవితం అనేది దేవుని చిత్తానుకూలంగానే ఉన్నట్టుగా అనిపిస్తుందా ఆలోచించుకోండి. తర్వాత ఈ సంవత్సరంలో ఎదురైనటువంటి సవాళ్ళు, సమస్యలు ఏంటి? ఎంతవరకు నేను దేవుని మీద ఆధారపడ్డాను? సాధారణంగా మనకి జీవితంలో కలిగేటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమొచ్చినా కానీ మనం దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా తీసుకోము. తెలుసా? అనారోగ్యం కావచ్చు, కోర్టుకు సంబంధించిన విషయాలు కావచ్చు, గొడవలు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఆస్తిపాస్తుల గురించిన విషయాలు కావచ్చు, లేకపోతే నైబర్స్ తోటి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా కానీ మన సమస్య మనకు ఎదురైనప్పుడు మనం ఫస్ట్ దేవుని మీద ఆధారపడకుండా ఏం చేస్తున్నామో తెలుసా? మనం వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాం, డబ్బు మీద ఆధారపడుతూ ఉంటాం, పేరు పరపతి మీద ఆధారపడుతూ ఉంటాం. అవేమవుతుంటాయి అంటే సాగుతూ ఉంటాయి. అయ్యో కొలిక్కి వచ్చేటప్పటికి మన జీవితం కూడా అయిపోదు, దాటిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మన పరిస్థితులన్నీ కూడా చక్కబరచగలిగేటువంటి దేవుని మీద మనం ఆధారపడగలుగుతున్నామా? తర్వాత దేవుని సంప్రదించకుండా నా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నానా? నాకు నచ్చినట్టుగా ఏమైనా చేస్తూ వచ్చానా? సాధారణంగా ఇది మనందరికీ చెందుతుంది. మనం ఏదన్నా ఒక నిర్ణయాన్ని మన సొంతగా మనమే తీసుకుంటాం. దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తామో తెలుసా? ఆ నిర్ణయం ఫెయిల్ అయిపోతే అప్పుడు వస్తాం దేవుడి దగ్గరికి. సాధారణంగా మన నిర్ణయాన్ని మనమే తీసేసుకుని మన పాటికి మనం చేసేసుకుంటా పోతాం. మన జీవితాన్ని చేసేసుకుంటా పోయిన తర్వాత అప్పుడు సమస్యలు వస్తాయి చూసావా? అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నాకు అట్టయిందని మనం ప్రార్థన చేస్తాం. అసలు నువ్వు ముందే దేవుడి దగ్గరికి ఎందుకు రాలేదు? ఆ విషయాన్ని మీరు ఆలోచించాలి. తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీకు మీ భర్తకి లేకపోతే మీ పిల్లలకి, మీ కూతుర్లకి, మీ కొడుకులకి, మీ కోడళ్ళకి, మీ అల్లుళ్ళకి, మీ యొక్క పిల్లలకి, వాళ్ళకి మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయా? సంబంధాలు బాగానే ఉన్నాయా? 24వ సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నా. గతించిన సంవత్సరంలో మీ సంబంధ బాంధవ్యాలన్నీ బాగానే ఉన్నాయా? పెళ్ళికి మాత్రమే కలవగలుగుతున్నారా, లేకపోతే మామూలుగా జీవితంలో ఎప్పుడైనా కానీ కలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తర్వాత ఇది నా కుటుంబానికి మంచిది కాదు అని తెలిస్తే, తర్వాత నా భర్త విషయంలో పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టగలిగానా? భర్తపై శ్రద్ధ పెట్టగలిగారా? భార్యపై శ్రద్ధ పెట్టగలిగారా? లేకపోతే కుటుంబంలో ఉండేటువంటి పిల్లలపై శ్రద్ధ పెట్టగలిగారా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఫ్యామిలీ విషయంలో మనం ఎలా ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలా. తర్వాత నెక్స్ట్, ఆత్మీయంగా ఏమైనా ఎదిగినట్టుగా అనిపించిందా? ఇంతకుముందు కేవలం చర్చికి వెళ్ళేవాడిని, ఈసారి నేను చర్చిలో పాటలు కూడా పాడగలుగుతున్నాను అంటే ఆత్మీయంగా కొద్దిగా ఎదిగినట్టే. ఇంతకుముందు అసలు ప్రార్థన చేసుకునేవాడిని కాదు, ఇప్పుడు కొద్దిగా నేను ప్రార్థన చేసుకోగలుగుతున్నాను అంటే ఆత్మీయంగా ఎదిగినట్టే. అసలు ఇంతకుముందు బైబిలే చదివేవాడిని కాదు, ఇప్పుడు నేను జస్ట్ బైబిల్ కొద్దిగా చదవటానికి చదువుతున్నానంటే ఆత్మీయంగా కొద్దిగా ఎదిగినట్టే.
వాక్యంలో ఉండేటువంటి కట్టడలు, నియమ నిబంధనలు, తర్వాత ఆజ్ఞలు, వాటిని నువ్వు పాటించగలుగుతున్నావా? పాటించగలిగితే మరి నువ్వు ఆత్మీయంగా ఎదిగినట్టే. కాబట్టి 2024 సంవత్సరంలో మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఎదిగినట్టుగా అనిపించిందా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కింద రాశాడు చూడండి, ఒప్పుకోవటం, సహించటం, క్షమించటం, అర్థం చేసుకోవటం, ఇలాంటి విషయాలు ఏమైనా మెరుగుపడ్డారా? తర్వాత నెక్స్ట్, ఇతరులతో నా సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎవరితోనైనా విభేదం కలిగి ఉన్నానా? ఈ సంవత్సరంలో ప్రేమను ఏ మేరకు అభ్యాసం చేశాను? ప్రేమించడం అనేటువంటి విషయాన్ని నేను ఏ మేరకు ముందుకు తీసుకెళ్ళగలిగాను? నా జీవితంలో నేను ఎవరిని పట్లైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేమించడం అనేటువంటి దాన్ని నేను చూపించగలిగానా లేదా? ఈ విషయాన్ని మనం ఎంతవరకు చేశాము? తర్వాత లేదు, దేవుడు ఎవరిని భారం పెట్టి ఒత్తి నెట్టి అటెండ్ చేయడు. దేవుని కోసం పనిచేయడానికి వేల కోట్ల మంది ఉన్నారు భూలోకంలో. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే, దేవుడిచ్చిన తలాంతుల్ని, వనరుల్ని దేవుని కోసం వాడానా? దేవుడిచ్చినటువంటి తలాంతులు ఉన్నాయి కదా, ఏంటి దేవుడిచ్చిన తలాంతులు ఏంటి? మీకు ఏమిచ్చాడు దేవుడు? మీకు ఇచ్చిన తలాంతులు, నా తలాంతులు చెప్పనా? పోనీ నేను పత్రికలు పంచుతా, తెలుసా మీకు? ఏం సిగ్గుపడను, పత్రికలు పంచుతూ ఉంటా. రోడ్డు మీద వాక్యం చెప్పమని చెప్తా, పాట పాడమంటే పాట పాడతా, ప్రార్థన చేయమంటే చేస్తా, మైక్ పెడతా, మైక్ పెట్టడం వచ్చు. ఇంకా నాకేం వచ్చు అంటే, ఈ కంప్యూటర్లో ఇవన్నీ, ఈ వాక్యాలు ఇవన్నీ డిజైన్ చేసుకునేది నేనే. తర్వాత పాటలన్నీ డిజైన్ చేసుకుంటాను. ఇంకా నాకు ఏమేమి వచ్చు, డ్రమ్ కూడా కొడతా. ఇక్కడ చర్చిలో ఒక చిన్న డ్రమ్ కూడా కొనుక్కున్నాను నేను. ఆ డ్రమ్ కొని అదే చర్చిలో పెట్టేసి అది కూడా నేనే ప్లే చేస్తాను. ఇప్పుడు ఎవరు లేకపోతే నేనే ప్లే చేస్తాను. ఇంకా ఏం చేయగలను? పరదాలు తీస్తాను. ట్రాన్స్లేషన్ ఈ మధ్య కొన్ని చర్చిల్లో నన్ను ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి చెప్పమని కూడా అడుగుతున్నారు. ఆ ట్రాన్స్లేషన్ కూడా చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు నువ్వు గుర్తించు. ఏమేం తలాంతులు ఇచ్చాడు నీకు దేవుడు? చాలా తలాంతులు ఇచ్చుంటాడు, నువ్వు గుర్తించట్లా వాటిని. పాట నేను పాడగలను కానీ వాళ్ళు ఉన్నారుగా పాడేవాళ్ళు, అయినా మనం పాడితే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. నీకు పాట పాడటం వచ్చు, అయినా కానీ నీకు అదొక భయం. కాబట్టి ప్రభు కోసం నువ్వు ఎలాగా వాడబడగలవు? ఇక్కడ దేవుని పనిలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యావు? దేవుడిచ్చిన తలాంతుల్ని, వనరుల్ని దేవుని కోసం వాడావా? దేవుని పని విషయంలో తృప్తిగా ఉందా? ఇది చాలా ముఖ్యమైన మాట. దేవుని పనిలో నీకు తృప్తి కలిగిందా? నాకు కొద్దిగా తృప్తి కలిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరం మా చర్చిలో 9 మంది ప్రభువుని నమ్ముకున్నారు. 9 మంది యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు. అమ్మయ్యా, వాక్యం చెప్పటం ప్రారంభించిన తర్వాత చర్చిలో సేవకుడిగా, మరి నాన్న లేని తర్వాత, నాన్న చనిపోయిన తర్వాత నేను కొనసాగిస్తున్నటువంటి టైంలో ఒక 9 మంది ప్రభువుని నమ్ముకున్నారు అంటే పర్వాలేదు, కొంతవరకు ఓకే, సంతోషంగా ఉంది. ఇంకా ఏం సంతోషంగా ఉంది? 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించాం. అమ్మయ్య, కొత్తగా మనం ప్రారంభించాం, సంతోషంగా ఉంది. ప్రతి శనివారం సాయంత్రం ఇక్కడ సువార్త మీటింగ్ పెట్టడం ప్రారంభించాం. అమ్మయ్య, కొద్దిగా ఒక ప్లేస్కి మనం రీచ్ అయ్యాం. ప్రతి గురువారం సాయంత్రం మెన్స్ ఫెలోషిప్ పెట్టాం, పురుషులకు మాత్రమే మరి పెట్టాం. కొద్దిగా మంది పురుషులు వస్తున్నారు, అది కూడా జరుగుతూ ఉంది. ఓకే, అది కూడా బాగుంది. ఇంకా అసలు దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఏంటి? పిలుపు అనగానే పాస్టర్ పని అనుకోవద్దు. పిలుపు అనేదానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా నువ్వు అలా గుర్తించావా? తర్వాత ఈ సంవత్సరం అంటే 24వ సంవత్సరంలో బాగా నిర్లక్ష్యం చేసినటువంటి విషయం ఏంటి? ఏ విషయాన్ని బాగా నిర్లక్ష్యం చేసావు? ఏమ్మా, ఏ విషయాల్లో నిర్లక్ష్యం చేసినట్టు అనిపించింది మీకు? చెప్పండి. ఎందుకు అయిపోయింది 24 ఇంకెందుకు అంటారా? సరే, గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మనం కనుక గుర్తు తెచ్చుకుంటే అలాంటి తప్పు మళ్ళీ మనం ఈ సంవత్సరం చేయకుండా ఉండటానికి వీలవుద్ది అనమాట. తర్వాత నెక్స్ట్, ఈ సంవత్సరం నాకు బాగా సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటి? అమ్మా, 24వ సంవత్సరం మొత్తం మీద మీకు బాగా సంతోషం కలిగించిన విషయం ఏంటి?
ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం ఉంటుంది. నేను చెప్పే విషయాలు ఒకవేళ మీకు కొత్తగా అనిపిస్తే మీరు రాసుకోండి, గుర్తు తెచ్చుకొని రాసుకోండి. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నేను బాగా సంతోషపడింది, ఆ సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటి, ఈ సంవత్సరం అంటే 24వ సంవత్సరంలో ఏ విషయంలో బాగా నిరాశపడ్డాను, బాగా దెబ్బతిన్నాను, ఏ విషయాల్లో దెబ్బతిన్నారు, ఏ విషయాల్లో మరి మీరు నిరాశపడ్డారు, ఎవరినైనా ఇప్పటికీ క్షమించలేకపోతున్నానా? అంటే 2024 సంవత్సరం మొత్తం మీద మీరు క్షమించలేని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? ఇంకా తర్వాత పశ్చాత్తాపాన్ని నిర్లక్ష్యం చేశానా? తరచూ స్వపరీక్ష చేసుకున్నానా? పశ్చాత్తాపం ఇదండి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, మీరు విన్న తర్వాత ఏమి పరివర్తన జరిగింది? సాధారణంగా ఏం చెప్తారో తెలుసా? అన్న ఈరోజు వాక్యం భలే చెప్పావన్నా, భలే ఉందన్న, వెళ్ళిపోయింది. దానివల్ల ఉపయోగం ఏముంది? నీలో ఏం పరివర్తన కలిగింది? ఈ వాక్యం ద్వారా నీలో ఏం పరివర్తన కలిగింది అది మీకు రావాలా. అది మీకు తెలిస్తే అప్పుడు అసలు ఆ వాక్యం మీలో పనిచేసిందా, ఆ వాక్యం మీ హృదయాన్ని తాకిందా లేదా అనేది అర్థమైద్ది అనమాట. కాబట్టి మీకు మరి పశ్చాత్తాపం అనేటువంటిది ఎప్పుడన్నా కలిగిందా? వాక్యం చెప్తా ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మీ హృదయంలో ఆ పశ్చాత్తాపం అనేటువంటిది, నువ్వు దోషివని, నువ్వు పాపం చేసావని, అలాంటి విషయం మిమ్మల్ని ఎప్పుడైనా, మీ హృదయం మిమ్మల్ని ఎప్పుడైనా నిందించినట్టుగా అనిపించిందా? నిజాయితీగా ఉన్నావా? నీతి తప్పావా? తగ్గించుకున్నావా? గుర్తింపు కోరుకున్నావా? ఏ విషయాల్లో పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డావు? ఈ విషయం కోసం పోరాడావా? తగ్గించుకున్నావా? గుర్తింపు కోరుకున్నావా? ఏమా? కొంతమంది ఏకంగా గుర్తింపు ఉంటేనే బయటకు వస్తారు, లేకపోతే రారు. చివరికి వచ్చాం. దేవుడు నాకు ఇచ్చిన టైం వేస్ట్ చేశానా? ఎప్పుడన్నా మీరు టైం వేస్ట్ చేసినట్టుగా మీకు అనిపించిందా? మీకు బాగా టైం వేస్ట్ చేసే విషయాలు చెప్పండి. ఏ విషయాలు మిమ్మల్ని బాగా టైం వేస్ట్ చేస్తాయి చెప్పండి అమ్మా. ఏ విషయాలు మీ టైంని ఎక్కువ వేస్ట్ చేపిస్తాయి మీ చేత? ఏం సైలెంట్గా ఉన్నారు? యూట్యూబ్ షార్ట్లు అని చెప్పేసేయండి. యూట్యూబ్ షార్ట్, ఒక షార్ట్ చూస్తానని స్టార్ట్ చేస్తాను, ఇలా పైకి అంటా ఉంటే ఏమవుతుంటుంది? పోతానే ఉంటుంది. ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్క నిమిషం అనుకుంటే 60 షార్ట్లు తిప్పితే ఎంతసేపు పెట్టినట్టు? గంట. ఇంక ఈ రకంగా మంచం మీద పడుకొని ఇంకా అట్ట అంటా ఉంటే ఏమవుతుంటుంది? టైము పోతానే ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు తీసావు ఫోను? ఎందుకు తీసానబ్బా? అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన మనీ వేస్ట్ చేశానా? దేవుడు నీకు ఇచ్చిన మనీ అంటే నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, నీకు ఎవరిచ్చినా అవన్నీ దేవుడిచ్చినటువంటి డబ్బులే అనమాట. ఆ డబ్బుల్ని నీ సొంత ఖర్చులకి, నీ సొంత అవసరతలకే కాకుండా వృధా చేసినటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఏ విషయాల్లో నేను వేషధారిగా ఉన్నాను? ఏమండి, ఏ విషయాల్లో మీరు వేషధారులుగా ఉన్నారు? పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా, పాస్టర్ గారికి కనిపించకుండా ఉన్నప్పుడు ఇంకోలాగా ఉంటే దాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారమ్మా? వేషధారి జీవితం అంటారు. పాస్టర్ గారే కాదు, తీసి పారేసేయండి. విశ్వాసులు, చర్చికి సంబంధించిన వాళ్ళు, ఈ సహోదరుడు కనిపిస్తే మనం భక్తిగా కనిపించాలి, వాళ్ళు దాటిపోతే మళ్ళీ మనం ఎట్టైనా మాట్లాడవచ్చు, ఎట్టైనా ఉండొచ్చు అనుకుంటే వేషధారి జీవితం. కాబట్టి దాన్ని ఎలా ఉంది? ఏ విషయాల్లో వేషధారిగా ఉన్నావు? ఏ విషయాల్లో నేను ఓడిపోయాను? గతించిన సంవత్సరం ఏ విషయాల్లో మీరు ఓడిపోయారు? తర్వాత ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏదైనా ఉందా? రిగ్రెట్ అంటే నేను దోషం చేశాను, తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను, క్షమించరాని నేరం అంటారే అది, అలాంటిది ఏదన్నా చేశానా? ఇవన్నీ కూడా మనం 2024 సంవత్సరంలో మనం ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. 2024 సంవత్సరంలో మేము ఎంతవరకు నీ ఎదుట యథార్థులుగా ఉన్నాము అనే విషయాన్ని అర్థం చేసుకుంటా ఉన్నాం. ఈ 2025 సంవత్సరం ఎంత దీవెనకరంగా ఉండబోతుంది అనే విషయాన్ని, ఈ ప్రశ్నలన్నిటితోటి మమ్మల్ని మేము సంధించుకోగలిగినప్పుడు నాయన యేసయ్య, కొంతవరకైనా మెరుగైన జీవితాన్ని జీవించడానికి వీలవుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. వాక్యాన్ని వినబోతూ ఉండగా
బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ప్రణాళికలతోటి ప్రభువా నాయన వర్ధిల్లటానికి కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభువాన్ని మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన యొక్క అంశము ఏంటంటే నూతన వాగ్దానము, నూతన కార్యములు, నూతన ప్రార్థన. ఈ 3 విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాం. ఏంటి అమ్మా, ఏమేమి నేర్చుకోబోతున్నాము? నూతన వాగ్దానము, నూతన కార్యములు, నూతన ప్రార్థన. ఆ 3 విషయాల్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే నూతన సంవత్సరంలో మరి ఈ మొదటి శనివారం మనం ఇక్కడ చేరి ఉన్నాం కనుక ఈ మొదటి శనివారం ముందు మనము ఇలాంటి విషయాన్ని మనం నేర్చుకుంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాము, ఈ సంవత్సరంలో దేవుడు మనతోటి మాట్లాడబోతున్నటువంటి విషయాలు ఏంటి, ఏ ఏ విషయాల కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నాం అనే విషయాలు నేర్చుకోవటానికి వీలవుతుంది. మొదట మనం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుదాం. అక్కడ ఏముంది? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. గతించినటువంటి సంవత్సరంలో కొన్ని విషయాలు నా హృదయాన్ని బాధించాయి. కొన్ని సందర్భాలు నా హృదయాన్ని ఇంకలానే నిర్గాంతపోయేటట్టుగా నా హృదయంలో అలానే ఉండిపోయినాయి. నేను ఎంతగా తొలగించుకోవాలని అనుకుంటున్నా అవి పోవట్లా. ఎందుకంటే అవి నా హృదయాన్ని కలిచి వేసినటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. కాబట్టి నేను వాటిని ఇది చేయలేకపోతున్నా. ఇంకా నా మనసు అక్కడే ఉంది. ఎక్కడ? 2024లోనే ఉంది నా మనసు. ఇంకా కొన్నిసార్లు ఇలా అనుకుంటే ఇంకొద్దిగా సంతోషం కలుగుతుంది. నూతన సంవత్సరంలో పాత బాకీలన్నీ రద్దు అంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా మనకి. ఒక లోన్ తీసుకున్నాను, దానికి 3 సంవత్సరాలు భారీకి డబ్బులు కట్టాలి, కానీ నూతన సంవత్సరంలో అన్ని రద్దు అన్నారనుకోండి, మనం నెల నూతన సంవత్సరం వస్తే బాగుండని అనిపిస్తుంది. పోతా ఉన్నాడు, అది ఇప్పుడే మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఏంటి ఆ నూతన క్రియ? ఎలా ఉంది ఆ నూతన క్రియ అంటే ఏమీ లేని చోట అంతా ఉన్నట్టుగా ఉంది. ఎడారిలో ఏమన్నానండి? అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు ఏంటండి? ఎడారి జీవితంలో ఉండేటువంటి వారిలో ఎక్కువ భాగం రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రాజస్థాన్లో ఉండేటువంటి వాళ్ళందరూ నీళ్లు దొరకక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళందరూ కూడా బిందులు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక 20-30 మంది కలిసిపోతా ఉంటారు. ఎక్కడన్నా నీటి మడుగు కనిపిస్తే ఆ నీటి మడుగులో నీళ్లు వాళ్ళు తీసుకొని వస్తారు. ప్రియులారా, ఇక్కడ వాక్యం అలా లేదు. ఎడారిలో నదులు కలుగు చేస్తాను. నీటి మడుగులు కాదు, నదులే, ఏకంగా నదులే. ఎక్కడా? ఎడారిలో. అంటే అర్థం ఏంటి? అసలు ఇది అవ్వదు, అసలు ఇక్కడ అవకాశమే లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? సుసాధ్యం చేయబోతున్నాడు. నాకు అసలు ఈ ఉద్యోగం వచ్చిందంటేనే చాలా గొప్ప, అసలు ఇది రాదు, అసలు ఇది రావడానికి అవకాశమే లేదు అని నువ్వు అనుకునే చోట కూడా దేవుడు ఏం చేస్తాడు? ఒక నదిని ఏర్పాటు చేస్తాడు. ప్రియులారా, ఇది నూతనమైనటువంటి క్రియ, దేవుడు చేయబోతున్నటువంటి నూతనమైనటువంటి క్రియ. కాబట్టి ఈ సంవత్సరము 2025వ సంవత్సరంలో ఈ నూతన క్రియ అనేటువంటి దాని కొరకు మనం చూడబోతా ఉన్నాం. ఎందుకు నూతన క్రియ దేవుడు చేయాలి? ఎందుకని ఆయన చేయాలి అంటే, గతించినటువంటి సంవత్సరాల్లో మనం వేదన అనుభవించాం, గతించిన సంవత్సరాల్లో మనం త్రోసివేయబడ్డాం, గతించిన సంవత్సరాల్లో మనంగా లేము, మనం ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం, కానీ
దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఆ నూతన క్రియ ఏం చేస్తుంది అంటే చూడండి, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 12, 14, 15, 17 వచనాలను మనం చదువుదాం. అక్కడ ఉన్నటువంటి వచనాల్లో, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించటం మాకు నేర్పుము. ఏమంటున్నాడండి? జ్ఞాన హృదయం మాకు కలుగు చేయండి. 2025 సంవత్సరంలో మీరు దేనికోసం గాలం వేస్తే ఒక చేప వచ్చింది. ఫస్ట్ ఆ చేప నోరు తెరిస్తే నోట్లో ఒక షెకెల్ ఉంటుంది. అది తీసుకొచ్చి నీకు సగం నాకు సగం కలిపి కట్టేయమని చెప్పేసి చెప్పాడు. ప్రభు దగ్గర డబ్బులు ఉంటే ప్రభు ధనార్జన చేసుకునేటువంటి వాడైతే నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేసి చేప పట్టమని అంటాడా? లేకపోతే ఆలీళ్ళు ఇచ్చిన కానుకలు ఉండే ఉంటాయి కదా, యోదయస్క్రియతను బిలు, యోదయస్క్రియత దగ్గర మన డబ్బులన్నీ ఉంటాయి కదా, తీసుకురా అని అనేవాడు. కాబట్టి ఇక్కడ ఎంత అవసరమో, మనకి ఎంత అవసరమో అంత మనకి ఇవ్వబట్టాన్ని మనం ఏమంటాం అంటే కృప అంటాం. దాన్ని ఏమంటాం చెప్పండి? కృప. కృప అనే మాట మనం అంటాం. కాబట్టి నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. గతించిన సంవత్సరంలో నేను కీడు అనుభవించా, గతించిన సంవత్సరంలో నేను లాస్ అయ్యా, గతించిన సంవత్సరంలో అవమానించబడ్డా, గతించిన సంవత్సరంలో నాకు వేదన నిట్టూర్పు ఉంది. మరి ఈ సంవత్సరం ఏం జరగాల? 2025లో ఏం జరగాల? ఏం జరగాలమ్మా? మేము కీడు అనుభవించినటువంటి ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. ఇక ముందు సంతోషం ఉంటుంది, ఇక ముందు నీకు జవాబు దొరుకుతుంది, ఇక ముందు దేవుడు నీతో మాట్లాడతాడు, ఇక ముందు నీకు కృప లభిస్తుంది, ఇక ముందు దేవుడు తన యొక్క సమాధానాన్ని నీకు దయచేస్తాడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే, నిన్ను నీవు ఆలోచించుకుంటే, ప్రభువుకి నిన్ను నీవు లోపరుచుకుంటే, లేకపోతే లోపరుచుకుంటే అనే మాట కంటే నిన్ను నీవు సమర్పించుకుంటే, ప్రభువుకి నిన్ను నీవు సమర్పించుకుంటే, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన అన్నిటినీ కూడా సెట్ చేస్తాడు, అన్నిటినీ క్రమపరుస్తూ ఉంటాడు, అన్నిటినీ లెవెల్ చేస్తాడు. దేవుడికి అన్నీ తెలుసు. మనుషుల కంటే దేవుడు చాలా గొప్పవాడు. మన యొక్క ఆలోచనలు భూమి మీద కొద్దిగా మన ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి. కాబట్టి మన యొక్క జీవితాలని దేవుని ఎదుట పెడితే ఆయన మన జీవితాలని చాలా మధురంగా మారుస్తాడు. 17వ వచనం, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. ఈ మాట మీరు అనుకోవాలండి. ప్రార్థన చేసిన తర్వాత మా దేవుని ప్రసన్నత మా మీద ఉండును గాక, ఉండును గాక. నిన్ను నీవు అనుకోవచ్చు, కొన్ని విషయాల్లో నిన్ను నీవు ఆజ్ఞాపించుకోవచ్చు. అలాంటి దేవుడే మనకి, ప్రభువే మనకు చెప్పాడు. కాబట్టి మనల్ని మనం, ప్రభు ప్రసన్నత నా మీద ఉండును గాక, నా కుటుంబం మీద ఉండును గాక అనేటువంటి మాటతోటి మనం సంబోధించవచ్చు. ఏమంటున్నాడు? మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ప్రభువా నేను బీటెక్ చదివా, ప్రభువా నేను ఇంజనీరింగ్ చదివా, ప్రభువా నేను డిగ్రీ చదివా, పీజీ చేశా, ప్రభువా నా పని నాకు స్థిరపరచు, ప్రభువా నా పని ఏంటో నాకు తెలియదు, నా పని నాకు స్థిరపరచు అని నువ్వు ప్రార్థన చేస్తే నీ భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు, నువ్వు ఏ ఉద్యోగంలో స్థిరపడతావో నీకు ఇప్పుడే తెలియదు, కానీ దేవుడికి నీ జీవితం అంతా తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కడ స్థిరపడతావో, ఎలాంటి పని నీకు లభించాలో, ఎక్కడ నువ్వు ఉంటావో అన్నీ దేవునికి తెలుసు. కాబట్టి ఈ మాట నువ్వు అను. ఏమనాలా? మా పని మాకు స్థిరపరచు అనేటువంటి మాట అనాలా. ఈరోజు మనం 2 విషయాలు చూసాము. ఇప్పుడు ఒకటేం చూసామమ్మా? నూతన వాగ్దానం చూసాం, తర్వాత నూతన కార్యాలు చూసాం. ఇప్పుడు మనము నూతన ప్రార్థన గురించి చూడబోతా ఉన్నాం. ఏంటి నూతన ప్రార్థన అంటే? సాధారణంగా మనం చేసే ప్రార్థనకి భిన్నమైనటువంటి విషయం. మన ప్రార్థన ఎలా ఉందమ్మా? మన యొక్క జీవితంలో అనుదిన ప్రార్థనా జీవితం మనది ఎలా ఉందమ్మా? మీరు ప్రార్థన ప్రారంభించి ఆమేన్ అనే లోపల మీరు ఏ విషయాలు చెప్తారమ్మా? ఏమేం మాటలు చెప్తారమ్మా మీరు?
చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? ప్రభువా మమ్మల్ని కాచి కాపాడు, మంచి ఆరోగ్యం ఇవ్వు, మేము బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఎలాంటి కీడు హాని అపాయాలు జరగకుండా సహాయం దయచేయండి. ఇంకా ఏమడుగుతామమ్మా? మా అప్పులు తీర్చండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థత దయచేయండి, చేయండి 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 అని లాస్ట్లో ఏమంటాము? ఆమేన్ అని అంటాం. మంచిదే, ఎందుకంటే మనకు అంతవరకు తెలుసు కాబట్టి మనం దాని వరకు మనం ప్రార్థన చేయొచ్చు. కానీ దానికంటే కూడా ఇంకొక 4 విషయాలు మనం నేర్చుకోవటం అవసరం అన్నమాట. అదేంటంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచన భాగాలను మనం చూడబోతా ఉన్నాం. 4వ వచనంలో బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని, బలహీనతను బట్టి ప్రభువు సిలువ వేయబడ్డాడు. మన యొక్క బలహీనతలను బట్టి, మన యొక్క అపరాధాలను బట్టి, మనం చేసినటువంటి తప్పులను బట్టి, మన యొక్క దోషాలను బట్టి మనందరి మీద మోపబడవలసినటువంటి ఆ యొక్క శిక్ష క్రీస్తు ప్రభు వారు మన నిమిత్తం ఆయన సిలువలో భరించాడు. దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాడు. బలహీనతను బట్టి సిలువ వేయబడ్డాడు, కానీ దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాడు. మేము ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఈ 2 తేడాలని మనం గమనించాలి. మొదట ఏంటి ఆ తేడా అంటే, మనం బలహీనులం. అమ్మా ఒప్పుకుంటారా? మనందరం బలహీనులమే. కొంతమందికి మాటలో బలహీనత, కొంతమందికి చేసే పనుల్లో బలహీనత, కొంతమందికి రకరకాలైనటువంటి విషయాలను బట్టి చూసినప్పుడు బలహీనతతో మనం ఉంటున్నాం. కానీ మనకున్నటువంటి ధైర్యం ఏంటి? మనకున్నటువంటి బలం ఏంటంటే క్రీస్తు యేసునందు మనకు బలము ఉన్నది. ఏంటది? మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారమని తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ప్రార్థనలో మొదటి విషయాన్ని చూద్దాం. చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి. 2024వ సంవత్సరంలో దేవుని ఎదుట విశ్వాసముతోటి జీవించారో లేదో 2025వ సంవత్సరంలో ప్రశ్నించుకోండి. ప్రభువా, గతించినటువంటి సంవత్సరంలో నేను నీ ఎదుట విశ్వాసంగా జీవించలేకపోయాను. ఎందుకు జీవించలేకపోయావు? తెలియదు ప్రభువా, తెలీదు. ఎందుకు అలా చేశావు అంటే నాకు తెలియదు ప్రభువా. పరిస్థితులన్నీ కూడా నీ యందు విశ్వాసం ఉంచకుండా చేశాయి. ఎప్పుడు నీ యందు విశ్వాసం ఉంచకుండా చేశాయి? క్రైస్తవుని అయిన తర్వాత కూడా, చర్చికి వెళ్ళేటప్పుడు కూడా, ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా నా యొక్క ఆలోచన దేని మీద లేదు? దేవుని మీద లేదు. కాబట్టి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. 2024 గతించిపోయింది, 2025లోకి వచ్చాం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, పరిశీలించుకుంటే 2025 సంవత్సరం మంచిగా ఉండబోతుంది. 2025 సంవత్సరం ఇంకా 24 కంటే 25 ఇంకా మెరుగ్గా ఉంటుంది. అయితే ఏమంటున్నాడండి? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? ఒక తేడా చూపించాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా ఉన్నారా? విశ్వాసము గలవారై ఉన్నారా లేదా అనే విషయాన్ని ఎలా ప్రశ్నించుకోవాలా? భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తులో ఉన్నట్టే. యేసుక్రీస్తులో ఉన్నారా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీ మనసు చెప్తుందా? మీ మనసులో యేసుక్రీస్తు గురించిన ఆలోచన ఉందా? వాక్యాన్ని గురించిన ఆలోచన ఉందా? మీ హృదయంలో ప్రభు ఉన్నాడని, ఆయన ఆత్మ మిమ్మల్ని నడిపిస్తున్నాడనే విషయం మీరు నమ్మగలుగుతున్నారా? అలా నమ్మగలిగితే విశ్వాసంలో ఉన్నట్టే, ఆత్మీయతలో ఉన్నట్టే. అలా లేకపోతే మనం ఎక్కడున్నామండి?
మీరు భ్రష్టులు కాని ఎడల, ఒకవేళ మనం భ్రష్టులమైతే, భ్రష్టత్వం అనేటువంటి మనసు మనలో ఉంటే ప్రభు మనలో లేనట్టే. ప్రియులరా, భ్రష్టులు అంటే ఎవరు? ఏమండి, భ్రష్టులు అంటే ఎవరు? భ్రష్టులు అంటే ఎవరు? భ్రష్టు పట్టింది అని అంటారు. దేనికి పట్టింది భ్రష్టు? ఉదాహరణకి చెప్పనా నేను మీకు, మంచి ఇనుము. ఏంటిది? ఐరన్, మంచి ఇనుము. కానీ ఆ ఇనుముని వాడకుండా ఒకవైపు ఉంచటం వల్ల ఆ ఇనుము చిన్నగా ఏమవుతుంది చెప్పండి? చిన్నగా ఏమవుతుంది? తుప్పు పట్టిద్ది. తడి తగలటం వల్ల, వాతావరణంలో మార్పు రావటం వలన, ఆ ఇనుముని ఎప్పటికప్పుడు పాలిష్ చేయకపోవటం వలన చిన్నగా ఏమవుతుంది? తడి చేరి చేరి ఏమవుతుంది? ఆ ఇనుము ఏమవుతుంది? తుప్పు పట్టిపోద్ది. మంచిదే, మంచి ఇనుము, దాన్ని వాడాల్సిన రీతిగా వాడితే ఆ ఇనుము ఏమవుతుంది? ఉపయోగపడుతూనే ఉంటుంది ఎప్పుడు. కానీ ఆ ఇనువుని వాడలేదు కాబట్టి, దాన్ని వదిలేసావు కాబట్టి, దాని గురించి పట్టించుకోలేదు కాబట్టి ఏమైందండి? అది తుప్పు పట్టింది. తుప్పు పట్టిన తర్వాత నువ్వు ఇనుము గట్టిగా ఉన్నప్పుడు దాన్ని నువ్వు వంచలేవు, నీ వల్ల కాదు. కానీ తుప్పు పట్టిన తర్వాత ఏం చేయగలుగుతావు చెప్పు? ఏం చేయగలవు నువ్వు? చేతితోటి ఇలా అంటే అది ముక్కల ముక్కలుగా ఇరిగిపోద్ది. భ్రష్టు పట్టడం అంటే అదే. భ్రష్టు పట్టడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుడు నీకు తెలిసిన, ఆయన యొక్క వాక్యం నీకు తెలిసిన, ఆయన ఉన్నాడని నీకు తెలిసిన, ఆయన నువ్వు వాడుకోకపోవటం, ప్రార్థించకపోవటం, ప్రభువుని దర్శించకపోవటం, చర్చికి వెళ్ళకపోవటం, ప్రార్థన చేసుకోకపోవటం, ప్రభువుని మీ హృదయంలో పెట్టుకోకపోవటం, కేవలం నామకార్థమైనటువంటి భక్తి దేంతో సమానం? ఆ తుప్పు పట్టినటువంటి ఇనుముతో సమానం. ప్రియులరా, ఈ సాయంకాలం వేళ భ్రష్టు పట్టిన మనస్సు అనేటువంటి దాని గురించి మీరు ప్రార్థించండి. ప్రభువా, ప్రభువా, భ్రష్టులు కాకుండానట్లుగా చేయండి. ప్రభువా, నేను భ్రష్టుడిని కాకుండానట్లుగా సహాయం దయచేయండి అని ప్రార్థించుకోవాలి. రెండో విషయం ఏంటంటే 7వ వచనంలో చూస్తా ఉన్నాం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవాలని ప్రార్థించున్నాము. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని ప్రార్థించండి. దుష్కార్యం అంటే ఏంటి? చెడ్డ కార్యం. చెడ్డ కార్యం అంటే ఏం చెప్పండి? చెడ్డ పని అంటే ఏంటో చెప్పండి? చెడ్డ పని అంటే ఏంటి చెప్పండి? ఉదాహరణకి చెప్పనా నేను ఒక చెడ్డ కార్యాన్ని. ఇద్దరు సంభాషణ గురించే చెప్తా. చాలా ఉదాహరణలు చెప్పొచ్చు, కానీ ఇదొక్కటే చాలు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. నేను ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తి నాతోటి మాట్లాడుతున్నారు. అర్థమైందా? నేను ఆ వ్యక్తితోటి మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తి నాతోటి మాట్లాడుతున్నారు. నేను ఆ వ్యక్తితోటి ఏం మాట్లాడుతున్నానంటే నా గురించి మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి నాతోటి ఏం మాట్లాడుతున్నారంటే అతని గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? ఇప్పుడు విషయం దగ్గరికి వద్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కాసేపు వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఆపేసి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళిద్దరి మధ్యలో లేని వేరొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? నీకు తెలుసా? నీకు ఈ విషయం తెలుసా అని బైబిల్లో ఫస్ట్ ఎవరు అడిగారో తెలుసా? ఎవరు అడిగారు చెప్పండి? ఏదైనా తోటలో సర్పము ఎవరితో మాట్లాడింది? అవ్వతో మాట్లాడింది. ఎవరి గురించి మాట్లాడింది? మూడో వ్యక్తి గురించి మాట్లాడింది. వాళ్ళిద్దరి గురించి కాదు. ఎవరి గురించి? మూడో వ్యక్తి గురించి. నీకు ఇది తెలుసా? మన యొక్క సంభాషణలో కూడా ఎక్కువ ఇవే ఉంటాయి కదా మనం మాట్లాడుకునే దాంట్లో. నీకు ఇది తెలుసా? ఏంటి? అదే
ఆవిడ గురించి, తన గురించి, ఆయన గురించి నీకు తెలుసా? ఏం తెలుసుకోవాలి? ఏముంది? అదే ఏది? ఇది చాలు అనమాట. దుష్కార్యం అనేది స్టార్ట్ అవడానికి ఇది చాలు. మనకు తెలియకుండా వేరొక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఎదురుగా లేనప్పుడు ఆ వ్యక్తి గురించి, థర్డ్ పర్సన్ గురించి వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా మాట్లాడుకోవటమే దుష్కార్యం అన్నమాట. ఆ వ్యక్తి ఏమంటారో తెలుసా? అవును, నేను లేనప్పుడు నా గురించి మీరు ఎందుకు మాట్లాడుకున్నారు? మీరు మాట్లాడుకున్నప్పుడు నేను కూడా ఉండాలి కదా. అది దుష్కార్యం అంటే. ఇంకా ఈ రకంగా నేను చిన్న ఎగ్జాంపులే చెప్పాను, కానీ ఇంకా మీ లైఫ్లో మీరు ఎన్నో చూసుంటారు ఇలాంటి దుష్కార్యం అనేటువంటి విషయాలు. కాబట్టి ఏ దుష్కార్యమైనా చేయకుండా ఉండాలని ప్రార్థించండి. మూడో విషయం ఏంటంటే, మేము సత్యమునకు విరోధముగా ఏమియూ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. సత్యమునకు విరోధముగా ఏమియూ చేయకుండా వాళ్ళని ప్రార్థించండి. సత్యమునకు విరోధముగా. సత్యం అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడొద్దు. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా పని చేయొద్దు. ఆ తరం లేదండి ప్రస్తుతానికి. మా నాన్న ఇక్కడ సేవ చేసిన రోజుల్లో 95 అనుకుంటా, 95 మధ్యలో, 1995 మధ్యలో, బహుశా మీలో కొంతమంది ఉండి ఉంటారేమో. ఆ టైంలో మరి మామిడిపాలెంలో సేవ చేస్తున్నటువంటి టైంలో, మా నాన్నగారు సేవ చేస్తున్న రోజుల్లో ఎంతో వ్యతిరేకత ఉండేది. తెలుసా మీకు? ఎంతో వ్యతిరేకత. దేవుని యొక్క వాక్యం, పాస్టర్ ఆపో, చెప్పబాక, వాక్యం చెప్పబాక, నువ్వెవడో మా చెప్పడానికి. సత్యానికి విరోధంగా మాట్లాడటం, దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడటం. పాస్టర్ ఏదన్నా ప్రార్థన ప్రారంభిస్తే, పాస్టర్ అదొద్దు, ఈ పాట పాడు, ఈ పాట అయితే బాగుంటుంది. నువ్వెవడు చెప్పడానికి? నీకు తెలుసా నీ పరిస్థితి ఎట్టుంది ఇప్పుడు? నువ్వు వచ్చి చెప్పి అంత తోడివా? పాస్టర్ అనేవాడు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క నడిపింపు ద్వారా ఆ సందర్భానికి ఏం పాటలు పాడాలి, ఏం వాక్యం చెప్పాలని ఆలోచించుకొని వచ్చేవాడు అనమాట. సత్యానికి విరోధంగా పనిచేసేవాళ్ళు అనమాట కొంతమంది. నేను ఒకసారి ఎట్లా సినిమా వేయడానికి పోయా ఒక చోటకి పోతే, అక్కడికి ఒక ఆయన వచ్చాడు, ఆ చర్చి సెక్రటరీ అంట. ఆయన వచ్చి, పాస్టర్ ఈ సినిమా తీసేసి సామ్సన్ ఢిల్లీలో సినిమా కాసేపు అన్నాడు. సామ్సన్ ఢిల్లీలో సినిమాలో సువార్త ఏముందంటే, సువార్త ఎందుకయ్యా, మాకు కిస్మిస్ అయిపోయింది, మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఆ సామ్సన్ వెళ్ళి ఢిల్లీలతో తిరుగుతూ ఉంటాడు చూసావా, అది చూపించు. ఎటు సినిమా చూసినట్టు ఉంటుంది, ఆ థ్రిల్ దీంట్లో కనిపించింది. అంటే వాళ్ళ మనసులో ఉన్న కార్యాలు నెరవేర్చడానికి నేనేం చేయాలి చెప్పండి? నేనేం చేయాలి? బొమ్మలాగా ఆడుతూ ఉండాలన్నమాట. అంతే కదా వాళ్ళ ఉద్దేశం. లేదండి, సామ్సన్ ఢిల్లీలో సినిమా లేదండి నా దగ్గర, యేసు ప్రభు పాపుల కోసం ప్రాణం పెట్టే సినిమా ఉంది. వద్దు అది చూడలేము. ఇప్పుడు ఎందుకయ్యా రక్తం గారేది నేను చూడటం? రక్తం వద్దు, ప్రేమ గారేది ఏదైనా ఉంటే చూపించు. సత్యానికి విరోధంగా పనిచేయటువంటి అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి. మైకి తగ్గించు, మైకి పెట్టబాక, ఆపు అంటుంటారు. సత్యానికి విరోధులు వాళ్ళందరూ, దేవుని యొక్క వాక్యానికి విరోధులు. ప్రార్థన పెట్టుకుంటే రారు, వాళ్ళ ఉద్దేశాలు వేరు. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ కూడా 2025లో చేయొద్దు. చివరి మాట ఏం చెప్పండి? మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించదము, దీని నిమిత్తమేనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించుతున్నాం. మొదటేంటి? భ్రష్టులు కాకుండా చేయి ప్రభువా. మా జీవితంలో ఫోన్ ఒకటి వచ్చింది ప్రభువా, 24 గంటల ఫోన్ మాతోనే ఉంది. నేను ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని మంచం మీద పడుకొని ఫోన్ ఆన్ చేస్తే దాంట్లో ఏముంటాయి చెప్పు? ఏముంటాయమ్మా? ఏముంటాయి చెప్పు? ఏముంటాయి? ఏముంటాయి అంటే నీకు తుప్పు పట్టించే విషయాలు ఉంటాయి, నిన్ను భ్రష్టు పట్టించే విషయాలు ఉంటాయి, అన్నీ చెడు విషయాలే ఉంటాయి. అదేదో కుటుంబ జీవితాలకి నాశనం కలిగించే విషయాలే ఉంటాయి. నీ మనసులో రకరకాల ఆలోచనలు వచ్చే ఉంటాయి.
ఈ మధ్య యూట్యూబ్ షార్ట్స్లో ఫ్యామిలీ షోలు ఎక్కువైనాయి అన్నమాట. భార్యాభర్త కలిసి వాళ్ళే షో స్టార్ట్ చేస్తున్నారు, అట్లాంటివి వచ్చినాయి అన్నమాట. దాంట్లో ఏముంటాయో తెలుసా, మ్యాక్సిమం అన్నీ ఏంటి ఈ మధ్య నీ డైరెక్షన్ నా వైపు కాకుండా వేరే వైపు వెళ్తుంది, ఇయే ఉండేది. అంటే ఇప్పుడు నీకేం కావాలా, ఒక భార్య ఒక భర్త అనేది ఒక బంధం అనేది నీకు తెలుసు, పెళ్లి చేసుకున్నావు అనే విషయం కూడా నీకు తెలుసు. అది నువ్వు యూట్యూబ్లో వీడియోలో నువ్వు ఒక ఫన్నీగా నువ్వేం చెప్తున్నావు, నా మీద దృష్టి కాకుండా నీకు వేరే వాళ్ళ మీద దృష్టి పడింది అంటే అది నువ్వు కాసేపు ఏం చేస్తున్నావు, నవ్వుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు, నవ్వుకుంటున్నావు. ఈ నవ్వుకునే మొదటి సీన్లో, రెండోసారి సీన్లో, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు నువ్వు ఆ వీడియోలు చూస్తూ ఉండగానే చిన్నగా నీలో ఆలోచన మారుతూ ఉంటుంది. వాళ్ళకిలాగా నేను ఎందుకు ఉండకూడదు, అలాంటి పిల్లలు నాకు ఎందుకు ఉండకూడదు, అలా నేను ఎందుకు చేయకూడదు, నేను ఇంకొకరిని ఎందుకు చూడకూడదు, నేను ఎందుకు వెళ్ళకూడదు, వాళ్ళు చేశారు కదా నేను ఎందుకు చేయకూడదు. తిరిగి ఏమవుతుంది, నీకు ఒక నెల రోజులకి ఆలోచన క్రమం మొత్తం మారిపోద్ది. భ్రష్టురాలి అయిపోతావు. కాబట్టి ఆ భ్రష్టత్వంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి, నేను భ్రష్టుని కాకుండానట్లుగా సహాయం దయచేయండి ప్రార్థన చేసుకోవాలా. రెండోదేంటి, దుష్కార్యాలు చేయకుండా, ప్రభువా ఈ సంవత్సరంలో నేను దుష్కార్యాలు చేయకుండా సహాయం దయచేయి ప్రభువా. దుష్కార్యం నేను ఎందుకు చేస్తానయ్యా అని అనొద్దు, ఎందుకంటే మన మనసు చేసే పనులే అయ్యి. అర్థమైందా? నేను ఎంత పవిత్రంగా ఉన్నాను అనుకుంటే కూడా దాంట్లో ఒక దుష్కార్యం గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి మనం దుష్కార్యం చేయకుండా చేయ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. మూడోదేంటి, అయా సత్యానికి నేను ఎప్పుడు అడ్డంగా లేకుండా సహాయం తెచ్చే ప్రభువా. సత్యానికి నేను ఎప్పుడు అడ్డంగా మాట్లాడకుండా సహాయం దయచేయండి, సత్యానికి విరోధంగా ఏం చేయకుండా సహాయం దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. చివరిది ఏం చేయాలి, ప్రభువా మమ్మల్ని సంపూర్ణులుగా చేయండి ప్రభువా. ఎందుకని సంపూర్ణులుగా చేయాలా, మన జీవితంలో అన్నీ ఏముంటాయంటే లోటుపాట్లే ఉంటాయి. ఏముంటాయమ్మా, లోటుపాట్లే ఉంటాయి. ఈరోజు నేను పవిత్రంగా ఉన్నానంటే ఈ రాత్రికి అపవిత్రుని అయిపోతా, రేపు ఉదయానికి మళ్ళీ పవిత్రంగా ఉన్నానంటే కాసేపటికి మళ్ళీ పాపం చేస్తా. ఆలోచనలో తప్పులు ఉంటాయి, చేసే క్రియల్లో తప్పులు ఉంటాయి, మాట్లాడే మాటల్లో తప్పులు ఉంటాయి, అన్నిట్లో కూడా అపవిత్రమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ప్రభు మనల్ని ఏం చేయాలా, సంపూర్ణులుగా చేయాలా. ఈ 2025 సంవత్సరం దీవెనకరంగా ఉండాలి అంటే మన యొక్క ప్రార్థనలో ఈ మార్పు రావాలా. దేవుడు మనకు నూతన వాగ్దానాన్ని ఇచ్చాడు, నూతన క్రియలు చేయమని చెప్పాడు, నూతన క్రియలు చేద్దాం. తర్వాత నూతన ప్రార్థనా విధానం ద్వారా ఈ 2025 సంవత్సరంలో సంపూర్ణతలోనికి మనం వద్దాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క వెనుకల్లో ఆశీర్వదించి దీవించునుగాక.